హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అన్న వీడియో చేస్తున్నాను నేను. ఇది మా ఇంటి బయట అండి. మార్నింగ్ లేచాక మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ అది చల్లాక ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఇవి ఓన్లీ పాట్లో పెట్టి పెంచే మొక్కలేనండి. తర్వాత ముగ్గు వేసుకుంటున్నాం ఇక్కడ. ముగ్గు చాలా బాగా వచ్చింది కదండి. తర్వాత నేను ఇక్కడ ఫ్లవర్స్ కోసేసుకున్నాను. రోజు కిందకు వచ్చి అంతా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ కోసుకొని తీసుకెళ్ళి నేను దేవుడికి పెడతాను. కొన్న ఫ్లవర్స్ అయితే కొన్ని ఇలాగా పూసిన ఫ్లవర్స్ మా ఇంట్లో తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టుకుంటాను. మార్నింగ్ పూజ అయిపోయింది, జస్ట్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టాను నేను. తర్వాత ఇక్కడేమో బనానా స్మూతీ చేసుకున్నాను మార్నింగ్ ఇవాళ. దీంట్లో డేట్స్ బాదం రెండు వేసి పాలల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను. తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. అండ్ అలాగే ఒక టూ బనానాస్ యాడ్ చేశానండి నేను వీటిలో వేసి మంచిగా. వాటర్ పాలు అవి ఏమీ వేయలేదు, జస్ట్ బనానాతోటే మొత్తం స్మూదీ కింద చేసుకున్నాను. ఇంకా పాలు అవి వేస్తే ఎక్కువ అయిపోతే నేను ఒక్కదాన్నే కదా తాగేది, అందుకోసమని టూ బనానాస్ వేసి చేశాను అంతే. 1 గ్లాస్కి వచ్చింది. అది తాగాక అండి అస్సలు 2 అవర్స్ దాకా అసలు ఆకలి అన్నదే వేయలేదు. తర్వాత ఆ 2 అవర్స్ తర్వాత నేను దోశ వేసుకున్నాను. ఇక్కడ కారం దోశ వేసుకున్నాను. ఇంట్లో అమ్మ వాళ్ళు కరివేపాకు కారం ప్రిపేర్ చేశారు. ఆ కరివేపాకు కారం వేసుకొని ఆనియను అలాగే కొత్తిమీర 2 వేసుకొని దోశ వేసుకున్నాను నేను. కొంచెం తీసాను, ఇక్కడ రావట్లేదని మళ్ళీ వదిలేశాను. మళ్ళీ అప్పుడు కొంచెం కాలాక పూర్తిగా తీసుకున్నాను దోశ. ఈ కరివేపాకు పొడి మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేశారండి. అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా మొత్తం డ్రై రోస్ట్ చేసి దాన్ని ఫ్రై చేసి పెట్టింది. ఈ కరివేపాకు మన హెయిర్కి కూడా మంచిది, దీంట్లో ఐరన్ ఉంటుందని చెప్తుంది మా అమ్మమ్మ. తర్వాత 2 దోశలు వేసుకొని తిన్నాను. నేను ఎక్కువగా దోశలోకి మామూలుగా చట్నీ, శనగగుల చట్నీ ఇవేమీ ఇష్టపడనండి. నాకు పచ్చడితో తినడమే ఎక్కువ ఇష్టం. ఇంట్లో చేసిన టమాటా పచ్చడి ఉంటే అది వేసుకొని తింటాను, లేదా మ్యాంగో పిక్కలు ఉంటే వేసుకొని తింటాను. పెద్దగా చట్నీలు ఇష్టపడను నేను. అండ్ అలాగే ఇక్కడేమో లంచ్ కోసం నేను పన్నీర్ బుజ్జీ చేశానండి. ఈ వీడియో నేను షార్ట్ కింద పెట్టాను నేను నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుందండి టేస్టీగా. ఈ కర్రీ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను. పన్నీర్ బటర్ మసాలా కాకుండా ఇలా కూడా బాగుంటుందని ఇలా ట్రై చేశాను. తర్వాత నేను ఇక్కడ పలావ్ అన్నం వేసుకున్నానండి. తెలంగాణ స్టైల్ పలావ్ ఉంటుంది కదా, అలా చేసుకుని దాంట్లోకి తిన్నాను. అండ్ ఆ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. బట్ మేము మధ్యాహ్నం కదా లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాం ఇది. ఈ పన్నీర్ బుజ్జి నేను ఫస్ట్ టైం ట్రై చేసా కూడా చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సేమ్ యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను నేను, ఒకసారి చూడండి. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. అండ్ అలాగే నేను ఇంకా ఈవినింగ్కి స్నాక్స్ ఏమో బయట నుంచి నూడిల్స్ తెచ్చుకొని తినేసాము. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.